ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే. నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారంతో పాటు అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 1560 పైగా ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి విద్యార్థులు 10+2 విద్యార్హత కలిగి ఉండాలి. వయసు 18 నుండి 29 సంవత్సరాల లోపు ఉండాలి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ. 18,000 ప్రతి నెల ఇవ్వనున్నారు. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలో, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌తో షేర్ చేసి లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గ్యారేజ్ రిపేర్ వర్క్షాప్ భువనేశ్వర్కి సంబంధించి మెకానికల్ డిపార్ట్మెంట్లో టోటల్గా 200 ఖాళీలు ఉంటాయి. ఫిట్టర్కి 80 ఉన్నాయి. షీట్ మెటల్ వర్కర్కి 20 ఉన్నాయి. వెల్డర్కి 38, మెకానిక్స్కి సంబంధించి 12, మెకానిక్ సంబంధించి 10 ఉన్నాయి. కార్పెంటర్కి సంబంధించి 30, పెయింటర్కి సంబంధించి 10, టోటల్గా 200 ఉన్నాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 50 ఉన్నాయి. అందులో ఎలక్ట్రీషియన్కి సంబంధించి 30, రిఫ్రిజిరేటర్, ఏసీ మెకానిక్ సంబంధించి 10, వైర్మెన్కి సంబంధించి 10, టోటల్గా భువనేశ్వర్ విభాగంలో 250 ఖాళీలు ఉన్నాయి. డిఏ డివిజన్కి సంబంధించి ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఫిట్టర్కి 36, వెల్డర్కి 38, బ్లాక్ స్మిత్కి 38, ప్లంబర్కి 12, కార్పెంటర్కి 12, గ్రైండర్కి సంబంధించి 36, డ్రిల్లర్కి 36, మ్యాన్ సివిల్కి 5, పెయింటర్కి 6, మేషన్కి 18, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామ్ అసిస్టెంట్కి సంబంధించి 6, టోటల్గా 261 ఉన్నాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎలక్ట్రీషియన్ 14, వైర్మెన్ 10, ఎలక్ట్రానిక్ మెకానిక్ సంబంధించి 5, టోటల్గా 29 ఉన్నాయి. మెడికల్ డిపార్ట్మెంట్లో 2 ఉన్నాయి. టోటల్గా 262 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కూద్రా రోడ్ డివిజన్కి సంబంధించి ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఫిట్టర్కి 57, బ్లాక్ స్మిత్కి 95, వెల్డర్కి 63, ప్లంబర్కి 43, మేషన్కి 84, ఎలక్ట్రానిక్ మెకానిక్ 12, మెకానిక్ డీజిల్కి 12, బ్రిడ్జ్ ఎరెక్టర్కి 90, సివిల్కి సంబంధించి 15 ఉన్నాయి. టోటల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 471, ఎస్ఐన్టీ డిపార్ట్మెంట్లో 60, అందులో ఫిట్టర్కి 11, ఎలక్ట్రీషియన్కి 19, వైర్మెన్కి 19, ఎలక్ట్రానిక్ మెకానిక్ 11 ఉన్నాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రీషియన్ 41, రిఫ్రిజిరేటర్ మెకానిక్ 11, ఎలక్ట్రానిక్ మెకానిక్ 8, టోటల్ 60 ఉన్నాయి. మెడికల్ డిపార్ట్మెంట్లో 2, మెకానికల్ డిపార్ట్మెంట్లో వెల్డర్కి 25, ఫిట్టర్కి 104, టర్నర్కి 6, మెకానిక్స్ 12, కార్పెంటర్ 31, మెకానిక్ 2, టోటల్ 773 ఉన్నాయి. సంబలాపూర్ డివిజన్ కోచి సంబంధించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ 165 ఉన్నాయి. అందులో ఫిట్టర్కి 44, బ్లాక్ స్మిత్కి 32, వెల్డర్కి 4, కార్పెంటర్కి 27, సరాంగ్ 4, పెయింటర్కి 27, ప్లంబర్కి 27, ఎలక్ట్రానిక్ మెకానిక్ 6, మెకానిక్ డీజిల్కి 6, మేషన్కి 18, టోటల్గా 195 ఉన్నాయి. ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్లో 30 ఉంటాయి. ఫిట్టర్కి 5 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 10, వైర్మెన్ 10, ఎలక్ట్రానిక్ మెకానిక్ సంబంధించి 5 ఉన్నాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రీషియన్కి 5 ఉన్నాయి. ఫిట్టర్కు, మెకానికల్ డిపార్ట్మెంట్లో ఫిట్టర్కి 30 ఉన్నాయి. మెడికల్ డిపార్ట్మెంట్లో ల్యాబొరేటరీ టెక్నీషియన్కి 2 ఉన్నాయి. టోటల్గా 262 ఉన్నాయి. హెడ్ క్వార్టర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్కి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ 10, సెక్రటేరియల్ అసిస్టెంట్ 10, టోటల్ 20 ఉన్నాయి. మెడికల్ డిపార్ట్మెంట్లో 2 ఉన్నాయి. టోటల్గా ఓవరాల్గా దేశవ్యాప్తంగా 1599 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అందులో అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు 633, ఎస్సీ వాళ్ళకు 251, ఎస్టీ వాళ్ళకు 116, ఓబీసీ వాళ్ళకు 435, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 164, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 50, ఈఎస్ఎంకి సంబంధించి 47 ఉన్నాయి. టోటల్గా 1599 ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుండి మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ప్రతి నెల ఎంత స్టైఫండ్ ఇస్తున్నారో ఒకసారి మనం తెలుసుకుందాం.
ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెలెక్ట్ అయినట్టయితే ప్రతి నెల రూ. 18,000 స్టైపెండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 25 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి 10+2 విద్యార్హత కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు 18 నుండి 24 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్నట్టయితే 10 ఇయర్స్ వరకు కూడా రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెల 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్‌షిప్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి ఉన్నవారో ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా వచ్చే నెల 15వ తేదీ వరకు అప్లై చేసుకోండి. నోటిఫికేషన్‌పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. మరో మంచి నోటిఫికేషన్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.